నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారు. నేడు శాసనసభాపక్ష భేటీ తర్వాత అధికారిక ప్రకటన. పోలవరం జిల్లాలో మళ్లీ పెద్ద పులి సంచారం. ప్రజలు అడవి వైపు వెళ్లవద్దని డీఎఫ్ఓ హెచ్చరిక. మద్యం ముడుపులతో వైసీపీ ముఠా రాజభోగాలు. విదేశాల్లోని పబ్బుల్లో జల్సాలు. చివరి దశకు భోగాపురం విమానాశ్రయ పనులు. జూలైలో ప్రారంభానికి సన్నాహాలు. అమెరికాతో ఒప్పందం ఖరారు కాలేదన్న ఇరాన్. మాటలు హామీలపై నమ్మకం లేదని వెల్లడి. పోలవరం జిల్లాలో మళ్లీ పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. రమణ, పోలవరం జిల్లాలో పులి సంచారానికి సంబంధించి వివరాలేంటి? పోలవరం జిల్లాలో మళ్లీ పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, పోలవరం జిల్లాలో పులి సంచారానికి సంబంధించి వివరాలేంటి? పవిత్ర, పోలవరం జిల్లాలో పులి మళ్లీ సంచారం జరగడం అనేది ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. గడిచిన 4 రోజులుగా ఈ జిల్లాలో మొత్తంగా పలు మండలాల్లో పులి సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. నిన్న రాజమహేంద్రవరం అటవీ పరిధిలో సంచరించిన పెద్ద పులి ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ అలాగే ఆర్డీపురం పరిసరాల్లో సంచరించింది. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ పులి సంచరిస్తున్న విషయాన్ని చేరవేస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తే కనుక గంగవరం మండలంలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో సంచరిస్తూ సమీపంలో గ్రామాల్లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పశువులపై దాడి చేస్తూ చంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 4 నెలలుగా ఈ పులి ఇటు రాజమహేంద్రవరం అటవీ ప్రాంతంలో అలాగే పోలవరం ప్రాంతంలో మొత్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తిరుగుతూ ప్రజలను భయాందోళన గురి చేసిన పరిస్థితి ఉంది. అప్పట్లో జనవరి నెలలో ఈ పులి బయటకు వచ్చి సంచరించడం కారణంగా 15 రోజుల్లో అప్పుడు పట్టుకొని మళ్ళీ తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే దానికి రేడియో కాలర్ ను ఏర్పాటు చేశారు అధికారులు. ఆ రేడియో కాలర్ ఆధారంగా ఆ పులి ఎక్కడ సంచరిస్తుంది, ఎటువైపు వెళ్తుంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా సేకరిస్తూ ఉన్నారు. దీని ప్రకారంగా ఏ గ్రామాల్లో వెళ్తుంది, ఎటు సంచరిస్తుంది, ఎక్కడ ఉందనేటువంటి విషయాన్ని ట్రాక్ చేస్తూ సంబంధిత గ్రామాలకు సమాచారం ఇస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అయితే చూస్తే కనుక వేములవ, పిడత మామిడి, రాముల దేవపురం, వడ్డి చెరువు గ్రామాల్లో ఈ పులి సంచరిస్తున్న పరిస్థితుల్లో అటవీ శాఖ అధికారులందరూ కూడా అటువైపు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. పులి సంచరిస్తున్న వల్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. అయితే ఈ పులిని పట్టుకోవాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి ఆదేశాల మేరకు ప్రత్యేక రెస్క్యూ టీంలు కూడా అందుబాటులోకి వచ్చేసి వాటిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇటు హనుమాన్ టీములు కూడా తిరుగుతూ ఉన్నారు. అయితే దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉండటం వల్ల పులిని బంధించడం అనేది సాధ్యపడిన పరిస్థితి ఉంది. దీంతో గడిచిన కొద్ది రోజులుగా పులి అటవీ ప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తుంది. 4 నెలల్లో దాదాపు 20 పశువులపై దాడి చేసింది. అయితే ఈ పశువులపైనే దాడి చేస్తున్న కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే వీలైనంత త్వరలోనే ఈ పులిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. దాడిలో మృతి చెందినటువంటి పశువులందరూ కూడా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అయితే తెల్లవారుజామున కానీ రాత్రి వేళ కానీ ఎవరు కూడా ప్రజలు ఒంటరిగా అడవివైపు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. పశువులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు వదలొద్దని, ఇంట్లోనే ఉంచు వాటిని తగిన మేత ఇవ్వాలని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు.
చెప్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక వీళ్ళని త్వరలోనే ఈ పులిని బంధించి అటవీ ప్రాంతంలోకి వదిలేలా అధికారులు అయితే కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ధన్యవాదాలు వెంకటరమణ. మద్యం లంచాల సొమ్ముతో వైసీపీ ముఠా రాజభోగాలు అనుభవించింది. విదేశాల్లో విలాసాల్లో మునిగి తేలింది. చార్టర్డ్ విమానాల్లో ప్రయాణాలు, 5 స్టార్ హోటళ్లలో జల్సాలు చేసింది. పబ్బులు క్లబ్బుల్లో అమ్మాయిలతో చిందులేసింది. ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులకు యత్నించింది. ముడుపుల రూపంలో వచ్చిన పెట్టెల కొద్దీ కరెన్సీ కట్టలను డెన్లలో భద్రపరిచింది. నిందితుడు కట్టా ప్రణయ్ ప్రకాష్ ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణలు వైసీపీ ముఠా బండారం వెలుగులోకి వచ్చింది. సమగ్ర నివేదికను సిట్ న్యాయస్థానానికి అందజేసింది. మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఠా ఆ లంచాల సొత్తుతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించింది. చార్టర్డ్ విమానాల్లో తిరుగుతూ 5 స్టార్ హోటళ్లలో గడుపుతూ జల్సాలు చేసింది. మద్యం లంచాల డబ్బుతో టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారం, ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించింది. దానికోసం ఆయా దేశాలను చుట్టేసింది. వైసీపీ ముఠా విలాసాలు, దర్జాలు, రాజభోగాలు, లంచాల సొమ్ము భద్రపరిచిన కేంద్రాలు, వాటిలోని కట్టల కొద్దీ కరెన్సీ నోట్లు ఫోరెన్సిక్ నివేదిక సాక్షిగా బట్టబయలయ్యాయి. కేసులో నిందితుడు కట్టా ప్రణయ్ ప్రకాష్ ఫోన్లను సిట్ అధికారులు ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించి విశ్లేషించగా చిత్రాలతో వైసీపీ ముఠా బండారం బయటపడింది. మార్చి 2న ప్రణయ్ ప్రకాష్ ను అరెస్టు చేసిన సిట్ అధికారులు అతని నుంచి 3 ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. ఆ నివేదికలను తాజాగా న్యాయస్థానానికి సమర్పించారు. మద్యం లంచాల సొమ్ము భద్రపరిచేందుకు తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసుకున్న డెన్ కు ప్రణయ్ ప్రకాష్ నిర్వాహకుడిగా ఉన్నారు. ఆ సొత్తును గత సార్వత్రిక ఎన్నికల్లో పంపిణీ కోసం ఎప్పటికప్పుడు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకు చేర్చడంలో కీలక పాత్రధారిగా వ్యవహరించారు. కట్టా ప్రణయ్ ప్రకాష్తో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టాంజానియాలో చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరిగారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ముతో టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారం ఏర్పాటు చేయాలని, జింబాబ్వే సహా పలు ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని వైసీపీ ముఠా ముమ్మర యత్నాలు చేసింది. అక్కడ సాధ్యాసాధ్యాల అధ్యయన బాధ్యతల్ని ప్రణయ్ ప్రకాష్ కు అప్పగించింది. ఈ కేసు నిందితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, వారి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు 2025 జనవరిలో టాంజానియాకు వెళ్లారు. ఆ దేశంలోని దార్ ఎస్ సలాం ప్రాంతంలో 2025 ఫిబ్రవరిలో ప్రణయ్ ప్రకాష్ జూలియస్ నైరేరే అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. టాంజానియాలో కట్టా ప్రణయ్ ప్రకాష్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి 6 రోజులు ఉన్నారు. ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులపై చర్చించారు. మద్యం లంచాల సొమ్ము ఎన్నికల్లో పంపిణీ చేసిన విషయం ఎవరికీ చెప్పొద్దని ప్రణయ్ ప్రకాష్ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సందర్భంలోనే ఆదేశించారు. మద్యం కేసులో ప్రధాన నిందితుడు రాజకేశ్ రెడ్డి, మరో కీలక నిందితుడు బూనెటి చాణక్య, ముఠాలోని ఇతర సభ్యులు ఓ ప్రైవేట్ జెట్లో ప్రయాణించారు. దీని వీడియో ఫోరెన్సిక్ విశ్లేషణలో సిట్కు లభ్యమైంది. అడ్డగోలుగా దోచుకున్న మద్యం లంచాల సొమ్ముతో ఈ ముఠా విలాసవంతమైన ప్రయాణాలు చేసింది. వెచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసింది. 2019 వరకు సామాన్యులుగా ఉన్న వీరు ఒకేసారి ప్రైవేట్ జెట్లలో ప్రయాణించే స్థాయికి చేరారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తునే వీరు ఇలా వెచ్చించారని సిట్ నిర్ధారించింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన అక్రమార్జనలో వాటా ఇవ్వాలని కట్టా ప్రణయ్ ప్రకాష్ ఈ కేసులో నిందితుడు టి ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డిని బెదిరిస్తూ మెసేజ్లు పంపించారు. లేదంటే విజిల్ బ్లోయర్ గా మారి అక్రమాల గుట్టంతా బయటకు పెట్టేస్తా, సిట్టుకు చెప్పేస్తా అంటూ చాట్లో బెదిరింపులకు దిగినట్లు ఉంది. అక్రమాల గుట్టు విప్పితే నీ పాత్ర ఐపాక్ ప్రతినిధి అనురాగ్ బండారం బయటపడుతుందని బెదిరించినట్లు చాట్ ద్వారా తేలింది. ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి విజిల్ బ్లోయర్ కాలేదు. తాను విజిల్ బ్లోయర్ గా మారుతా అని ప్రణయ్ ప్రకాష్ చెప్పినట్లు చాట్లో ఉంది. దుర్భాషలు, బూతులతో వారి సంభాషణ సాగింది. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా నిందితులంతా మద్యం లంచాల సొమ్ములో వాటాలు పంచుకోవడానికి ఎలా గొడవలు పడ్డారో చెప్పేందుకు ఈ చాటింగే నిదర్శనంగా నిలిచింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు, బ్రూవరీస్ నుంచి నగదు రూపంలో వసూలు చేసిన లంచాల సొమ్ము దాచేందుకు అక్కడి నుంచి మరో చోటుకు తరలించేందుకు వైసీపీ ముఠా హైదరాబాద్, అమరావతిలో పలుచోట్ల డెన్లు ఏర్పాటు చేసుకుంది. వాటిలో హైదరాబాద్ కాజాగూడ సర్కిల్లోని ఉమాహిల్ క్రెస్ట్ అపార్ట్మెంట్ ఒకటి. అక్కడ 2021 జూలై 12న ఫోటో తీసుకున్నారు. చిత్రంలో కనిపిస్తున్న నోట్ల కట్టలన్నీ వివిధ డిస్టిలరీలు, వారి ప్రతినిధుల నుంచి వైసీపీ ముఠా వసూలు చేసిన లంచాల సొమ్మే. 2021 జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు బాలాజీ ఎంటర్ప్రైజెస్, ఎలైట్ వింటేజ్ విస్కీ బ్రాండ్ ప్రతినిధుల నుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము. నెట్కార్ బ్లాటింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, సత్యనారాయణ అనే వ్యక్తి నుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము ఉంది. ఓ అట్టపెట్టెలో 20.07 లక్షల రూపాయలు, మరో దానిలో 4 లక్షలు, ఇంకో దానిలో 4.36 లక్షలు ఉన్నట్లు పైన రాసి డెన్లో భద్రపరిచారు.
మద్యం కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు రాజుకేశ్ రెడ్డి, మరో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఖరీదైన పబ్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నట్లు చిత్రంలో ఉంది. మద్యం లంచాల సొమ్ముతో వీరు ఎంత విలాసవంతమైన జీవితం గడిపారో చెప్పేందుకు ఇదో తార్కాణంగా నిలిచింది. రాష్ట్రంలోని పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్టీసీపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి ప్రాజెక్టుకు నిర్దిష్ట కాల పరిమితిని నిర్దేశించుకొని పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. దశాబ్దాల తరబడి ప్రాజెక్టులను జాప్యం చేయడం సరైన విధానం కాదన్నారు. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులతో పాటు జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం ఎయిర్పోర్టుల భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్ర అనుమతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పెద్ద పరిశ్రమలు 18 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీ బస్సుల కొనుగోలుపై చర్చించారు. ఆర్టీసీ ఆస్తులను సద్వినియోగం చేసుకుంటూ సంస్థను లాభాల బాటలో నడిపించాలని సూచించారు. కన్నడ నాట అధికార మార్పిడి సజావుగా కొనసాగుతోంది. సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ శుక్రవారం ఆమోదముద్ర వేయడంతో సర్కారు రద్దయింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ధన్యవాదాలు చెప్పేందుకు ఢిల్లీకి వెళ్లిన సిద్దరామయ్య వారితో సమావేశమయ్యారు. అటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఢిల్లీలో పార్టీ అగ్రనేతలందరితో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. సిద్దరామయ్య రాజీనామా నేపథ్యంలో కొత్త నేతను ఎన్నుకునేందుకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. ఈ ప్రక్రియ అనంతరం కొత్త నేత గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. అయితే అధికారిక ప్రకటన మినహా కొత్త ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారానికి ఇంకా స్పష్టమైన తేదీ వెల్లడించకపోయినా జూన్ 5 లోపు ఆ ఘట్టం ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విధానసౌధ ముంగిట కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభించారు. రానున్న రోజుల్లో సరిహద్దు భద్రతా దళం కార్యాచరణ పరిధి విస్తరించనుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్లోని కచ్ జిల్లాలో శుక్రవారం పర్యటించిన ఆయన బీఎస్ఎఫ్ పనితీరులో పెను మార్పులు రానున్నాయని తెలిపారు. బీఎస్ఎఫ్ సరిహద్దు విధానాన్ని పూర్తిగా మార్చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. రానున్న రోజుల్లో చతుర్భుజ భద్రతా గ్రిడ్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కేవలం సరిహద్దు రేఖను కాపాడే సంప్రదాయ విధానం స్థానంలో ప్రాదేశిక భద్రత అనే కొత్త విధానం తీసుకొస్తామని పేర్కొన్నారు. అందులో సాధారణ ప్రజలు, పౌర యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం భాగస్వామ్యం ఉంటుందన్నారు. స్మార్ట్ బోర్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో భౌతికంగా కంచె వేయడానికి వీలు లేని ప్రాంతాల్లో నిఘా కోసం డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు వెల్లడించారు. సరిహద్దు దాటి రావడానికి వీలు లేని పరిస్థితులు కల్పిస్తామని అమిత్ షా తేల్చి చెప్పారు. క్వాడ్ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని భారత్ స్పష్టం చేసింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు సభ్యులుగా ఉన్న ఈ కూటమి లక్ష్యం ఇండో పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి సాధించడమేనని పేర్కొంది. ఆచరణాత్మక కార్యక్రమాల ద్వారా కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి క్వాడ్ పనిచేస్తుందని తెలిపింది. వాతావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఈ కూటమి అనేక కార్యక్రమాలను చేపట్టిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా కూటమి ఏర్పాటు చేయడానికి కూటముల మధ్య ఘర్షణలకు తాము వ్యతిరేకమని చైనా ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. పరోక్షంగా చైనా విమర్శలను ఈ ప్రకటనతో భారత్ తిప్పికొట్టింది. ఇరాన్తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్లోని సిచ్యువేషన్ రూమ్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసింది. అమెరికాకు మేలు చేసే నిబంధనలకు లోబడి ఉండే ఒప్పందాన్ని మాత్రమే ట్రంప్ ఖరారు చేస్తారని సమావేశం అనంతరం వైట్ హౌస్ అధికారులు వివరణ ఇచ్చారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదనేదే ట్రంప్ నిర్ణయమని పేర్కొన్నారు. అటు ట్రంప్ ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఇరాన్ అణుబాంబును కలిగి ఉండటానికి అంగీకరించబోనని స్పష్టం చేసినట్లు సమాచారం. హర్ముజ్ జలసంధిని పునరుద్ధరించాలని, అక్కడ ఉన్న మైన్స్ అన్నిటినీ నాశనం చేయాలని పేర్కొన్నారు. గురువారం ఇరు దేశాల అధికారులు అవగాహన ఒప్పందం కార్యాచరణకు అంగీకారం తెలిపారు. దీని ప్రకారం కాల్పుల విరమణను 60 రోజుల పాటు పొడిగించి ఇరాన్ అణు కార్యక్రమం భవిష్యత్తుపై చర్చలు ప్రారంభించాల్సి ఉంది. అయితే ట్రంప్ ఇప్పుడు ఈ కార్యాచరణ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. ఇరాన్ ఆంక్షలతో హర్ముజ్ జలసంధి మూతపడ్డ వేళ భారతీయ నౌకలు మాత్రం ఎలా సురక్షితంగా బయటకు వస్తున్నాయన్న కీలక వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం పక్కా అంతర్గత సమన్వయ వ్యవస్థ పనిచేస్తోందని కేంద్ర నౌకాయాన శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ వెల్లడించారు.
కేవలం ఒక మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా విదేశాంగ శాఖ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఎరువుల శాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. చిక్కుకుపోయిన నౌకలలో దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనిని ముందు సురక్షిత ప్రాంతానికి తరలించాలనే దానిపై ఈ 3 శాఖలు అంతర్గతంగా సమీక్షించుకొని పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నాయన్నారు. అయితే భారత నౌకలు హర్ముజ్ను దాటేందుకు ఇరాన్తో ఎలాంటి దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నారు, నౌకల కదలికల సమయాలను ఎలా నిర్ణయిస్తున్నారనే విషయాలను ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివరాలను వెల్లడించలేమని అధికారులు స్పష్టం చేశారు. శత్రు దేశాలు లేదా ఉగ్రవాద శక్తులు ఈ సమాచారాన్ని వాడుకునే ప్రమాదం ఉందని వివరించారు. ప్రస్తుతం ఈ హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఒక ఎల్పీజీ, 5 చమురు ట్యాంకర్లతో సహా మొత్తం 13 భారతీయ పతాక నౌకలు ఉన్నాయి. ఇజ్రాయెల్కు గట్టిగా మద్దతు తెలపడం ద్వారా ప్రధాని మోదీ నైతిక పిరికితనాన్ని ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని అనుసరిస్తున్న వైఖరి భారత మౌలిక విలువలకే విరుద్ధమని, ఇది కోట్లాది భారతీయులకు ఆమోదయోగ్యం కాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెస్ట్ బ్యాంకులో జరిగిన ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ విమర్శలు చేశారు. నెతన్యాహును ప్రధాని మోదీ గట్టిగా సమర్థిస్తున్నారని కాంగ్రెస్ పేర్కొంది. మోదీ, అదానీ వ్యాపార సామ్రాజ్యంలో ఇజ్రాయెల్ అంతర్భాగమని జయరాం రమేష్ ఆరోపించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయి. జులై లేదా ఆగస్టులో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భోగాపురం మండలంలోని ఉప్పాడపేట వద్ద ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించేందుకు నిర్మిస్తున్న ఇంటర్చేంజ్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 99% పైగా పూర్తయ్యాయి. జూన్ ఆఖరు నాటికి 100% పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ తరుణంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జులై నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జులై 8వ తేదీ నుంచి తమ విమాన సర్వీసులు భోగాపురం నుంచే నడుస్తాయంటూ ఇటీవల కొన్ని విమానయాన సంస్థలు ప్రకటించాయి. జూన్ నెలాఖరుకు భోగాపురం పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది జులై 5, 8 తేదీలు, ఆగస్టు 17 లేదా 19వ తేదీల్లో ఒకరోజు ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజ్ఞప్తి చేసింది. జులై 5న ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు కావచ్చని భావిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మనందరి ఉత్తరాంధ్ర కళ. ఇప్పటికే 99% వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ మనం ఫస్ట్ ట్రయల్ ఫ్లైట్ లాంచ్ చేశాము. అలాగే చాలా వరకు 99% ఇంటీరియర్ వర్క్స్ కానీ అన్నీ కూడా జరిగిపోయి కేవలం ఎంట్రన్స్ వర్క్స్ ఇవన్నీ కూడా ఈ జూన్ నెల ఎండ్ కల్లా అయిపోతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ రావడం వల్ల, విజయనగరం జిల్లాకు రావడం వల్ల విజయనగరం, విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం మధ్యలో ఒక మంచి డెవలప్మెంట్కి ఒక మంచి స్కోప్ జరుగుతుంది. ఎందుకంటే మనకి ఒక ఫార్మా క్లస్టర్ ఉంది. ఇప్పుడు ఐటీ క్లస్టర్ కూడా ఈ చుట్టుపక్కల భోగాపురం వైపు, విజయనగరం భోగాపురం వైపు, అలాగే విజయనగరం విశాఖపట్నం భీమిలి వైపు కూడా పెద్ద ఎత్తున ఒక మంచి పార్క్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో ఈరోజు భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అదే ఇండస్ట్రీలు వస్తున్నాయి కొత్తవి. అదే సమయంలో ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాందవబోతుంది. ఈరోజు ఆనాడు విమాన శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత గోవా గవర్నర్ గారు పూసపట్టు అశోక్ గజపతి గారు వారు శ్రీకారం చుట్టారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి సంకల్పంతో వారు 2014లో వారు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు ప్రారంభాన్ని కూడా చేయడం జరిగింది. రాబోయే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. మనకు మేబీ ఇన్ ది మంత్ ఆఫ్ జూలై మనకు గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఓపెన్ చేసే అవకాశం ఉంది. సో ఇది వచ్చిన తర్వాత మన డెవలప్మెంట్ అంతా వైజాగ్ నుంచి టువర్డ్స్ విజయనగరం సైడ్ మనకు రాబోతుంది. సో దీనికోసమని మనం వేరియస్ క్లస్టర్ ఆఫ్ ల్యాండ్స్ అయితే ఐడెంటిఫై చేసుకున్నాము. ఇవన్నీ మనం రెడీగా ఉన్నాము. భోగాపురం మండలంలోని ఉప్పాడపేట వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా రాకపోకలు సాగించేందుకు నిర్మిస్తున్న ఇంటర్చేంజ్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రహదారి పూర్తయితే విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణం మరింత సుగమం కానుంది. భోగాపురం విమానాశ్రయానికి ఇదే ప్రధాన మార్గం కానుండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం భారీ యంత్రాలతో మట్టి పనులు, కల్వర్టుల నిర్మాణం చేస్తున్నారు. ఈ పనులు జూన్ చివరి నాటికి పూర్తి కానున్నాయి. విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల
చుట్టుపక్కల వివిధ కంపెనీల ఏర్పాటుకు అవకాశం లభించనుంది. తద్వారా ఉత్తరాంధ్రలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రావడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో వివిధ ఐటీ కంపెనీలు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంకి తరలి వస్తాయని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఈ ప్రాంతాన్ని అంతటినీ శరవేగంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తున్నారు. అనుసంధాన సంస్థలు, నెక్స్ట్ రకరకాల ఐటీ కంపెనీలు, రకరకాల టూరిజం ప్లేసెస్ కింద డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎన్నో వేల కుటుంబాలకు ఇక్కడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కలుగుతుందని మేము ఎంతో గౌరవప్రదంగా చెప్పుకుంటున్నాము. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు లభించేందుకు అవకాశం దొరికింది. దీంతోపాటు ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస ఉండే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు మరింత మంది ఈ ప్రాంతానికి వలస వచ్చేందుకు కూడా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంతో పనిచేయనుంది. కెరిమన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం జిల్లా నుంచి. ప్రతి రంగంలోనూ అడుగు పెడుతూ సంచలనాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య రంగంలోనూ తనదైన ముద్ర వేస్తుంది. వ్యాధిని గుర్తించడం నుంచి చికిత్స వరకు విప్లవాత్మక మార్పులు తెస్తుంది. అందుకే ఈ నెక్స్ట్ జెన్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం మెడ్టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పేరుతో కొత్త ఆవిష్కరణలను ఆహ్వానిస్తూ ఉత్తమమైన వాటిని ప్రోత్సహిస్తోంది. ఇంతకీ ఈ సరికొత్త పరికరాలేంటి? ఆరోగ్య సేవలు అందించడంలో ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైద్య రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. చిన్న పరికరాలతో క్షణాల్లోనే పరీక్షలు చేసే మొబైల్ కిట్లే ఇప్పుడు ట్రెండ్. పెద్ద మిషన్లు సూట్ కేసులో పట్టేంత చిన్నవిగా మారిపోయాయి. చేతిలో ఇమిడిపోయే టూల్స్ వచ్చేశాయి. వ్యాధి నిర్ధారణ, పరీక్షలు క్షణాల్లోనే జరిగిపోతున్నాయి. వేగంగా, ఖచ్చితంగా వైద్య సేవలందించేంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన శిశువులు, చిన్నారుల్లో శ్వాసకోశ సమస్యలు ఎక్కువ. తక్షణమే ఆస్పత్రికి తరలించాలంటే కష్టమే. అత్యవసర సమయంలో శిశువులకు ఊపిరి పోస్తోంది నియోనేటల్ బ్రీతింగ్ సిస్టమ్. డిజిటల్ సెన్సార్తో పనిచేసే ఈ పరికరంతో వెంటనే శ్వాస అందించొచ్చు. ఏఐ పరిజ్ఞానంతో పనిచేసే శామ్స్ డివైస్ ను చేతితో సులువుగా తీసుకెళ్లొచ్చు. ఇనెక్సెల్ కంపెనీ స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన ఈ పరికరం బ్యాటరీ సాయంతో 6 గంటల పాటు పనిచేస్తుంది. ఇటీవల కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ పరికరంతో చికిత్స చేసి 23 మంది చిన్నారుల ప్రాణాలను రక్షించారు. రక్త పరీక్షలు చేయాలంటే ల్యాబ్కు వెళ్లాల్సిన పనే లేదు. క్యాత్ ల్యాబ్ నేరుగా మీ ఇంటికే వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నదే పోర్టబుల్ బ్లడ్ టెస్టింగ్ డివైస్. ఒక వ్యక్తి రక్త నమూనాలు తీసుకుని ఒకేసారి 25 రకాల పరీక్షలు చేయడమే కాదు, అరగంటలోనే రిపోర్ట్స్ ఇచ్చేస్తుంది. మధుమేహం, లివర్, కిడ్నీ, గుండె జబ్బుల ముప్పును ముందే గుర్తించొచ్చు. సూట్ కేసులో సరిపోయే పరికరాలతో ఈ సంచార ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. మొబిలాబ్ సీఈఓ సాహిల్ జగ్నాని బృందం దీన్ని రూపొందించింది. blood testing device which can do more than 25 parameters related to liver, kidney, heart, anemia, diabetes, and you will get the result within 15 to 20 minutes on an average. And this is particularly developed for rural and semi-urban area where ultimately an ASHA worker is going to use this machine in primary healthcare center, Ayushman Arogya Mandir. This is completely battery operated, solar powered, so you can use anywhere in the remotest part of the country. So there is a mobile application where you put every detail, so it is completely digital and AI driven. శస్త్రచికిత్స ప్రక్రియను సెల్ ఫోన్లోనే చూడొచ్చని మీకు తెలుసా? ఇక్కడ కనిపిస్తున్న వీడియో లారింగోస్కోప్ డివైస్ వెసులుబాటును కల్పిస్తుంది. శస్త్రచికిత్సల సమయంలో రోగికి శ్వాసనాళంలోకి ట్యూబ్ పెట్టి కీలక దృశ్యాలను చూపించే పరికరం ఇది. దీన్ని పోర్టబుల్ గా మార్చేందుకు కెమెరాను అమర్చి ఈ పరికరానికి ఫోన్ను అనుసంధానం చేసి
చేసి స్క్రీన్ గా వినియోగిస్తున్నారు. ఈ పరికరాన్ని కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలోని ఎనస్థీషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎండ్రపాటి చిరంజీవి రూపొందించారు. ఈ పరికరం పనితీరును ఆవిష్కర్త మాటల్లోనే వినండి. ఇది వీడియో లారింగోస్కోప్ అనే పరికరం అవైలబుల్ ఉంటుంది సార్ మార్కెట్లో. అది అరౌండ్ 2 లక్షల కాస్ట్ ఉంటుంది. పేషెంట్కి వాడతాం. ఆ కాస్ట్ ఎక్కువ ఉంది, సర్వీసెస్ తక్కువ ఉన్నాయని చెప్పి మేము ప్లాన్ చేసి బై మై సెల్ఫ్ ఐ డిజైన్ దిస్ వీడియో లారింగోస్కోప్. ఈ వీడియో లారింగోస్కోప్ ఏంటంటే మార్కెట్లో అవైలబుల్ కెమెరా, ఇది వైర్ కెమెరా అంటారు. ఈ కెమెరాని రెగ్యులర్గా వాడే లారింగోస్కోప్కి ఫిక్స్ చేసి మొబైల్ వాడి మొబైల్లో వోకల్ కార్డ్స్ కనిపించేలాగా జనరల్ అనెస్థీషియా ఇచ్చేటప్పుడు ఎండోట్రేకల్ చెవి వేయడానికి వోకల్ కార్డ్స్ కనిపించేలాగా మొబైల్కి కనెక్షన్ ఇచ్చి యూజ్ అయిన తర్వాత కెమెరా తీసి దీన్ని కంప్లీట్గా స్టెరిలైజ్ చేసుకోవచ్చు. మార్కెట్లో 2 లక్షలు ఉంటాయి, మేము దాన్ని 20,000కి వచ్చేలాగా ప్లాన్ చేసాం సార్. 2 years నుంచి వాడుతున్నాం. వెరీ గుడ్ రిజల్ట్స్ విత్ దిస్. ఫ్రమ్ డే 1 పిల్లల నుంచి అరౌండ్ 70 years 80 years ఉన్న పిల్లలకి, మనుషులకి, 150 kgs ఉన్న మనుషులకు కూడా ఈజీగా ఇంటిబేట్ చేసడానికి దీన్ని వాడాం సార్. ఆల్రెడీ పేటెంట్ ప్రాసెస్లో ఉంది సార్. ఇంకొక 1 yearలో పేటెంట్ వచ్చేస్తుంది. పేటెంట్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు అండ్ ప్రిలిమినరీ లెవెల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యింది. అరౌండ్ 2 yearsలో ఇప్పుడు ఇంక్యుబేషన్లో ఉంది. అరౌండ్ 2 yearsలో మనకి పేటెంట్ అవార్డు కూడా వస్తుంది. కంటికి సంబంధించిన గ్లకోమా, క్యాట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నేత్ర సంరక్షణ పరికరాలు ఇట్టే పట్టేస్తాయి. ఫోటో కొట్టి సమాచారాన్ని అందిస్తాయి. Portable device that looks at the front of the eye for infections and whether you have cataract, etc. That's again a mobile smartphone based device. And then we have an AI-powered retinal camera that takes an image of your retina without any dilation and is able to say within 5 to 10 seconds whether you may have diabetic retinopathy, macular degeneration or glaucoma. And going forward, we are looking at cardiovascular risk, chronic kidney disease as well. Because you are using it outside the clinic, it does not need any internet. All of them require no electricity because they are all battery operated. ఈ టూల్స్తో గిరిజన, శివారు ప్రాంతాల్లోనూ సులువుగా వైద్య సేవలు అందించవచ్చు. అతి తక్కువ ఖర్చుతో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రాగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ పరికరాలు తోడ్పాటు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న వేళ వేసవి తాపం నుంచి దేవుళ్లకు ఉపశమనం కలిగించేందుకు పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో మహాకాళేశ్వరుడికి పూజారులు, భక్తులు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మహాకాళేశ్వరుడికి సమర్పించే నైవేద్యాలు, అభిషేకాలు, పూజా విధానాల్లో చల్లదనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా జైపూర్కు చెందిన శేఖర్ అగర్వాల్ నేతృత్వంలోని 10 మంది భక్తుల బృందం మహాకాళేశ్వరుడికి ఘనంగా మొగలిపూలను సమర్పించింది. సుమారు 320 కిలోల సువాసన భరితమైన తెల్లటి మొగలిపూలతో మహాకాళేశ్వర ఆలయ గర్భగుడిని, నందిహాల్ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ తెల్లటి పుష్పాల వెలువ, వాటి నుంచి వెలువడుతున్న అద్భుతమైన సువాసనలతో గర్భగుడి పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. ఎండల వేడి నుంచి స్వామివారికి ఉపశమనం కలిగించడం కోసమే ఈ ఏర్పాట్లు చేసినట్లు శేఖర్ అగర్వాల్ తెలిపారు.